శ్రీశైలం సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు 4వ రోజు సహాయక చర్యలు కొనసాగనున్నాయి. 3 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ అందులో చిక్కుకున్న వారి జాడ దొరకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గల్లంతైన వారి ఆచూకీ కనుక్కునేందుకు సొరంగ మార్గంలోని ప్రతికూల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా మారాయి. సహాయక బృందాలు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి. క్రమంగా మట్టం పెరుగుతూ మోకాళ్ల లోతు వరకు బురద ఉంది. సుమారు 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయి ఉందని సహాయక బృందాలు చెబుతున్నాయి. దెబ్బతిన్న టనెల్ బోరింగ్ మిషన్ అవశేషాలు సైతం ముందుకు సాగేందుకు అడ్డంకిగా మారాయి. ప్రమాదం జరిగినప్పుడు టనెల్ బోరింగ్ మిషన్ 2 భాగాలుగా విడిపోయింది. చివరి భాగంలోని కంటైనర్లు వరద దాటికి కిలోమీటర్ వరకు కొట్టుకొచ్చాయి. అక్కడే ప్రమాద సమయంలో చిక్కుకుపోయిన 8 మంది ఉన్నారని సహాయక బృందాలైతే అంచనా వేస్తున్నాయి. 40 మీటర్ల వరకు బురద కాలు మోపితే శరీరం నడుము లోతు బురదలో కూరుకుపోతుంది. అలా జరగకుండా వెదురు బొంగులతో నిచ్చెనలు, థర్మాకోల్ షీట్లతో తయారు చేసిన తెప్పలు వినియోగిస్తున్నారు. బురదపై వాటిని వేసి నెమ్మదిగా నడుచుకుంటూ బురదను దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ప్రమాద స్థలిని చేరుకోవాలంటే 40 మీటర్ల వరకు బురదలో ముందుకు పోవాల్సి ఉంది. వీరితో పాటు టన్నెల్లో ఉన్నవారి ఆచూకీ తెలుసుకునేందుకు స్నిఫర్ డాగ్స్ను కూడా రప్పించారు. అయితే నీరు ఉన్నందున అవి లోపలికి వెళ్ళలేకపోయాయి. ఇప్పటికే డ్యామేజ్ అయిన కన్వేయర్ బెల్ట్కు మరమ్మతులు కూడా చేపట్టారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో కొంతమంది ఫోన్లు ఇంకా రింగ్ అవుతున్నాయని, కానీ రెస్పాన్స్ లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. కాసేపటికి ఒకరిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్గా వచ్చాయని, అయితే ఫోన్ రింగ్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తే దోమలపేంట సమీపంలో చూపిస్తుందని సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఖచ్చితమైన లొకేషన్ గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. మొత్తంగా అయితే రెస్క్యూ ఆపరేషన్ గంటకు ఉత్కంఠను రేపుతుంది. సొరంగం లోపల చిక్కుకుపోయిన వారిని చేరుకునేందుకు ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ బృందం, నేవీ కమాండోలు, రాష్ట్ర అధికారులు అందరూ తీవ్రంగా అయితే ప్రయత్నిస్తున్నారు.